నమస్తే, వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పనులకు మరో క్విట్ ఇండియా ఉద్యమం చేసే పరిస్థితి ఏర్పడిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుసేన్ వ్యాఖ్యానించారు. క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుసేన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారతదేశానికి విముక్తి కలగడానికి జాతిపిత మహాత్మా గాంధీ 1942వ సంవత్సరంలో ఇదే రోజున ఇచ్చిన క్విట్ ఇండియా ఉద్యమంతో 5 సంవత్సరాల్లోనే మన దేశానికి స్వతంత్రం వచ్చిందని, అదే తరహాలో నేటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మరో క్విట్ ఇండియా ఉద్యమం చేయవలసి వస్తుందని ఆయన అన్నారు. 2వ సంవత్సరం మా దేశ చరిత్రలో ఒక స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక చరిత్రగా నిలిచిపోయే రోజు. అదే రోజు క్విట్ ఇండియా ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఉద్యమం నాంది 5 సంవత్సరాల్లో 1947లో కూడా ఆ ఉద్యమానికి చేయబట్టి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో మరోసారి భారతదేశంలో మరో క్విట్ ఇండియా ఉద్యమం అనేది అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్న పార్టీ, ఆ పార్టీ కూడా ఇటువంటి ఇంగ్లీష్ వాళ్ళ లెక్కనే భారతీయులపై అనవసరమైన చట్టాలు రుద్ది ఎన్నికల కమిషన్ను కూడా వాళ్ళ చేతిలో పెట్టుకొని చేస్తుంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అట్టి ఎన్నికల్లో జరిగిన ఎన్నికల అధికారి చేసిన అవకతవకలను బయట పెట్టడం ఇది ఒక మరో క్విట్ ఇండియా లెక్క. ఇప్పుడు క్విట్ ఇండియా అనే మళ్ళీ దాన్ని పునరావృతం చేసే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు భారతదేశాన్ని మరోసారి భారతదేశాన్ని స్వతంత్రం కొరకు కొట్లాడేటందుకు బీజేపీ భగావ్ భారత్ బచావ్ అనే ఉద్యమం క్విట్ ఇండియా లాగా మనం మొదలు పెడతాం. దాన్ని మరో ఉద్యమం లెక్క, మరో స్వాతంత్ర ఉద్యమం లెక్క కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మన మహేష్ కుమార్ గారి నాయకత్వంలో మరో ఉద్యమం తెలంగాణ నుంచి కూడా మొదలవుతుంది. దీన్ని మేము ఒక స్ఫూర్తిగా తీసుకొని రానున్న ఎన్నికల వరకు దీన్ని బీజేపీ హటావ్ దేశ్ బచావ్ అనే నినాదంతో ముందుకెళ్తామని చెప్తున్నాం. ఈ కార్యక్రమంలో మన జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ అన్న, రైతులందరూ 1942 మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆ రోజు లేవదీసినప్పుడు అంతకుముందు ఉప్పు సత్యాగ్రహం కూడా చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం రావాలనే ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి పారదోలనే ఉద్దేశంతో 1942 ఆగస్టు 9 నాడు క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు చేపట్టి ఎన్నో ధర్నా కార్యక్రమాలు, ఎన్నో రాస్తారోకలు చేసి 1947 15 ఆగస్టు నాడు మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగిందని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆ రోజు ఎవరెవరైతే కష్టపడ్డారో, అదేవిధంగా ఈ దేశానికి కొరకు వారి యొక్క జీవితాలను త్యాగం చేసినటువంటి మహానీయులు అల్లూరి సీతారామరాజు కావచ్చు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు, వీరందరూ వారు జైలుకు పోయి మనకు స్వాతంత్రం తీసుకురావడం కీలక పాత్ర వహించారు. బాలాదర్ గంగాధర్ తిలక్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు మనకు దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికి కూడా 1942 ఆగస్టు 9ని మనం క్విట్ ఇండియా ఉద్యమంగా, క్విట్ ఇండియా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన రహమత్ హుసేన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు హాజరు కావడం జరిగింది. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను, స్వాగతం తెలియజేస్తాను.